కటింగ్ చూద్దాం. హ్యాండ్స్ కటింగ్ కోసం అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ కాదు, 2 ఫోల్డింగ్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఖర్చు కోసం పావించి మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎడ్జ్లో ఖర్చు కోసం పావించి మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ అని చెప్పాను కదా, 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన 1/2 ఇంచు హ్యాండ్ జాయింటింగ్ కోసం, 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రెయిట్ లైన్ వేసుకోండి. ఇలా స్ట్రెయిట్ లైన్ వేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది షార్ట్ హ్యాండ్, 6 ఇంచెస్ హ్యాండ్ కాబట్టి 3 ఇంచెస్. అదే 9 ఇంచెస్ హ్యాండ్ అయితే 3.5 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనము ఆర్మ్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్. ఈ నడుము లూజ్ 9 ఇంచెస్ ఉంటుంది కదా, ఆర్మ్ రౌండ్ కూడా సేమ్ 9 ఇంచెస్ తీసుకుంటే ఎవరికైనా సరిపోతుంది. అంటే ఎవరికైనా అంటే వాళ్ళ నడుము లూజ్లో 4th భాగం ఎంత వస్తుందో అంత. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ పక్కన అలా అతుకులు పడతాయి, చంక దగ్గర అతుకులు పడతాయి. ఇక్కడ పైన 1 ఇంచ్ పెట్టుకొని మనం కర్వ్ తీసుకోవాలి, హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి. ఇలా హ్యాండ్ షేప్, ఐబ్రో షేప్ లాగా ఇస్తే అయిపోతుంది. సో ఇలా మనం డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మనకైతే హ్యాండ్ దగ్గర అతుకులు పడతాయి. సో అలా క్లాత్ పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ కంప్లీట్ అయిపోతుంది.